కేటీఆర్ విచారణ విషయంలో గవర్నర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తారని మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఆయన తిరస్కరిస్తే చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం కలిసి ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో భాజపాకు ఓటేయాలని చెప్పినట్టే కదా కేటీఆర్ చెప్పిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పెద్దలతో మాట్లాడుకుని బయటకు వచ్చి మహారాష్ట్రలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని చెబుతున్నారు అంటే భాజపాకు ఓటు వేయాలని చెప్పినట్టే కదా. మహారాష్ట్రలో భారత్ ఎందుకు పోటీ చేయడం లేదు? 30,000 కోట్ల అయ్యే ప్రాజెక్టును 1.20 కోట్లకు పెంచి టెండర్లు పిలిచి కేటీఆర్లు అమృత్ టెండర్లపై మాట్లాడతారా? అమృత్ పనులు అంచనాలను భారత ప్రభుత్వం హయాంలోనే అడ్డగోలుగా పెంచి టెండర్లు పిలిచారు. వాటిని రద్దు చేసి మళ్లీ పిలిచి తక్కువ మొత్తానికి టెండర్లు ఖరారు చేస్తే కేంద్రంపై మేము భారం తగ్గించినట్లు కాదన్నారు. సార్ డిప్యూటీ సీఎం గారు వీళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా కానీ ప్రభుత్వాన్ని ఎవరు ఆశ్చర్యపరచలేరు. ఈ కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, హరీష్ రావు భూమి ఆకాశం ఏకం చేసి కింద పైన తల కింద తపస్సు చేస్తే కూడా ఏం కాదు. మీరేదో ఢిల్లీ పోయి దేనికి పోయారంటే ఢిల్లీ ఎవరి కోసం పోయినవాడు? ఢిల్లీ ఎవరిని కలిసావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు పోయి అక్కడ పోయి నువ్వు చేసిన తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసం, లేకపోతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఏదో మాట్లాడుకోవటం కోసం ఢిల్లీ పోయి ఆడ మాట్లాడుకొని మళ్ళీ ఆడ స్టేట్మెంట్ మహారాష్ట్రలో మేము ఏది ప్రజా వ్యతిరేకమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి అని. ఏంది? నువ్వే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నా పార్టీతో ఎన్నికల్లో పాల్గొని గెలిచి దేశానికి ప్రత్యామ్నాయం ఇస్తావు, నేను మహారాష్ట్రలోంచే మొదలు పెడతానని చెప్పిన ఆయన నువ్వు ఇవాళ ఎన్నికలు నువ్వు ఎందుకు పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో పోటీ చేయకపోగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్తున్నావు. ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? మరి అట్లయితే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేయమని చెప్తుంటే నువ్వు ఎవరికి ఓటేయమని చెప్తున్నావు? బీజేపీకి ఓటేయమనే కదా. బీజేపీకి ఓటేయమని నువ్వు నిన్నటిదాకా బీజేపీని తిట్టినావు, నువ్వు సడన్గా బీజేపీకి ఓటేయమని ఎట్లా చెప్తున్నావు? దేనికోసం? మీకు ఢిల్లీలో జరిగిన మంతనాలు ఏంటి? మీ ఇద్దరి మధ్యలో వచ్చినట్టు ఒప్పందం ఏంటి? సార్ డిప్యూటీ సీఎం గారు జనరలీ దిస్ పబ్లిక్ హియరింగ్స్లో అడిక్వేట్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తాం కదా సార్. ఇన్ దిస్ కేస్ వై ఇట్ వాజ్ నాట్ ఫాలోడ్ సార్? ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజల మీద నమ్మకంతోనే ఉంటాడండి ఎప్పుడైనా. కానీ మీరు ఈ రకమైన కుట్ర చేసి దాడి చేపిస్తారని అనుకోరు కదా. బాధ్యత కలిగిన నాయకులు కదా మీరు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కేటీఆర్ గారి ఢిల్లీ టూర్ మీద మీకు అనుమానాలు ఉన్నాయి? అనుమానాలు కాదు, ఉన్నది చెప్పాను. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వం పంపిన ఫైలు 15 రోజులుగా రాజ్భవన్ ఉంది. దీనికి దానికైనా లింక్ ఉందని మీకు డౌట్ ఉందా? ఏమండి? స్టేట్ గవర్నమెంట్ ఫార్ములా ఈ రేస్ మీద ఏసీ